హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను హోటల్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీని చూపించబోతున్నాను. నేను చేసినట్టు చేయండి. పన్నీర్ బటర్ మసాలాని మీ ఇంట్లో వాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ పన్నీర్ బటర్ మసాలాని జీరా రైస్, నార్మల్ రైస్, చపాతీ, రోటీ, పుల్కా అలాంటి వాటిల్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ప్రోటీన్ రిచ్ కర్రీ అని చెప్పొచ్చు. అందుకోసం ముందుగా నేను ఇక్కడ ఒక 100 గ్రాముల పన్నీర్ ముక్కల్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు, కొంచెం కొత్తిమీర కాడలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, ఒక 5-6 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల బటర్ సరిపోతాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బటర్ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఇప్పుడు 2 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఇలా వేగాక 2 ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి వేసుకొని కొత్తిమీర కాడలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మెత్తబడ్డ తర్వాత టమాటాలు కూడా వేసుకొని జీడిపప్పు ఇవి 2 బాగా కలిసిపోయి టమాటాలు మెత్తబడే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. చూసారా, టమాటాలు అనేవి ఇలా బాగా మెత్తబడిపోయే వరకు మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ టమాటా ఉల్లిపాయ మిక్చర్ అంతా వేసేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అంతటిని ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని దానిలోకి మొత్తం వేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల క్రీమీగా వస్తుంది కర్రీ అనేది. ఈ వచ్చిన పిప్పినంతా తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న గ్రీన్ చిల్లీని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. అవి 2 కొంచెం వేగాక ఇంకొక ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కలుపుకుంటూ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ గుంటూరు చిల్లీ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంటని సిమ్లో పెట్టి ఈ మసాలాలు అనేవి మాడిపోకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ బాగా మసాలాలోని ఫ్లేవర్ అంతా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అంతా దీంట్లో వేసేసి ఆ మసాలా ఈ పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనిలోకి ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇలా అంతా బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్ల పంచదార వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గెరిటిని ఇలా కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలుపుకుంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఇలా
కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొంచెం కసూరి మేతి అంటే మెంతికూరని ఎండబెట్టిన ఆకండి ఇది. దాన్నే కసూరి మేతి అంటారు. దీన్ని ఇలా పొడిలాగా చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేయండి. అంతే, పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఉంటే ఈ టైంలో ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకని నేను వేయట్లేదు. ఇలా చేసిన పన్నీర్ కర్రీని చపాతీ, రోటీ వాటిల్లోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.